బోధ్శాల ఉదంతంలో కీలకమైనటువంటి తీర్పు హైకోర్టు ఒక చారిత్రక తీర్పు ఇచ్చింది. పురావస్తు శాఖ ఉత్తర్వుల్ని పాక్షికంగా రద్దు చేసింది. ఏప్రిల్ 7, 2023న పురావస్తు శాఖ ఇచ్చినటువంటి ఉత్తర్వుని రద్దు చేసింది. హిందూ పక్షం అక్కడ పూజలు చేసుకునే హక్కును కల్పించింది. బోధ్శాల సముదాయం రాజా భోజుడికి చెందిందేనని తేల్చి చెప్పింది. ప్రస్తుతం లండన్లోని మ్యూజియంలో ఉన్న విగ్రహాన్ని తిరిగి స్వదేశానికి తీసుకురావాలన్న డిమాండ్ కూడా ఇప్పుడు ఇందులో ఉంది. ఆ లాయర్ విష్ణుశంకర్ జైన్ డిమాండ్లో ఒకటిగా ఉంది. అభ్యర్థిని పరిశీలించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో ముస్లిం పక్షం కూడా ప్రభుత్వానికి తమ అభిప్రాయాలను తెలియజేసే స్వేచ్ఛ వాళ్ళకు ఉందని కోర్టు చెప్పింది. అదనంగా ముస్లిం పక్షానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించే విషయాన్ని పరిశీలించాలని కూడా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. లైక్ అయోధ్య తరహాలో అనమాట. పూజా కార్యక్రమాలు నిర్వహించుకునే హక్కుని కోర్టు ఇప్పుడు మంజూరు చేయడంతో హిందువుల తరపున సక్సెస్ అయినట్టయింది. అయితే మళ్ళీ వీళ్ళు ఆటోమేటిక్గా సుప్రీంకోర్టుకి వెళ్తారు. అక్కడ మళ్ళీ స్టేలు ఈ కథ అంతా నడిచేదే. గతంలో అయోధ్యది కూడా ఇట్లా తీర్పు వచ్చిన తర్వాత చాలా రోజుల పాటు అడ్డుకున్నటువంటి చూసాం.